ప్రశ్నించే గొంతులను మోదీ ప్రభుత్వం అణచివేస్తోందన్నారు సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి. పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన గోదావరికని ఏఐటీయూసీ కేంద్ర కార్యాలయంలో జిల్లా కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. ఎర్రజెండాను కనిపించకుండా చేయడమే మోదీ ఎజెండా అని అన్నారు. నక్సలైట్లను బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని మండిపడ్డారు. జమిలి ఎన్నికల ద్వారా దక్షిణానికి నష్టమన్నారు చాడ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని దానిలో పొందుపరిచిన పౌరాకులను కాలు రాస్తా ఉన్నారు, ప్రశ్నించే గొంతులను నొక్కేస్తూ ఉన్నారు. ఆఖరుకు 2026 నాటికి వామపక్ష భావజాలాన్ని అంతం చేస్తామని, అంటే ఎర్రజెండా కనపడకుండా చేస్తామనేది కూడా ఈ రకమైనటువంటి పద్ధతులలో కుట్రపూర్తమైన చర్యలు పాల్గొంటూ ఉన్నారు. నక్సలైట్లను వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎక్కడికక్కడికి ఎన్కౌంటర్లు ఎన్కౌంటర్లు చేస్తూ మట్టుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు రానున్న కాలంలో జరిగేటువంటి ఈ పార్లమెంట్ సంఖ్య తగ్గితే మాత్రం నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ ఎవరికి మెజార్టీ ఉంటే వాళ్ళదే ప్రభుత్వం ఉంటుంది, వాళ్ళదే అధికారం ఉంటుంది, వాళ్ళే నడుస్తుంది. కాబట్టి సంఖ్య తగ్గితే మనకు నష్టం జరుగుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అందరూ అన్ని పార్టీలు కూడా కలిసి దీనిపైన కేంద్రం పైన పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలిపిస్తా ఉన్నాం. రాష్ట్రాలకు సంబంధించి మన ఈ మధ్యలో ఎస్సీ వర్గీకరణ పెట్టినారు. ఇప్పుడు ఇది బిల్లులో పార్లమెంట్లో అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేయడం అనేది మంచి పరిణామంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. తర్వాత కాకపోతే ఆ బిల్లులో పొందుపరిచిన ఎస్సీ యాక్షన్ ప్లాన్ తర్వాత ఇంకా మిగతా కింద డౌన్ ట్రాడ్ అందులో ఉండే తెగలకు అందులో ఉండే వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం అనేటువంటిది మరి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అంగన్వాడీలకు, ఆయాలకు లేకుంటే మధ్యాహ్నం పోతే బకాయిలు ఏంటి 6 నెలల నుంచి వెళ్ళి అంగన్వాడీలు బకాయిలు వస్తలేవని చెప్తా ఉన్నారు. అటు ఇలాంటి విషయంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందులో బడ్జెట్లో మనకు ఆర్థిక శాఖ మంత్రి, ముఖ్యమంత్రి వీళ్ళు ఫస్ట్ ప్రయారిటీ పేదవాళ్ళకంటే చిన్న చిరుద్యోగులకు న్యాయం